Welcome, guys. Waiting for a Visa by డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ బుక్లో సెకండ్ స్టోరీ మనం చదువుతున్నాము. సారీ కంటిన్యూటీ లేదు, బట్ స్టిల్ ట్రయింగ్ టు. బట్ ఈ 6 స్టోరీస్ని కంప్లీట్ చేద్దాం. బట్ ఫర్ నౌ ద సెకండ్ స్టోరీ. సో వీక్లీ వన్స్ ఒక స్టోరీని చదువుదామని అనుకుంటున్నాను. సో నౌ వీఆర్ గోయింగ్ టు, ఇది స్టోరీ అనలేము, ఇన్సిడెంట్ అనాలి. రియలీ సారీ, స్టోరీ అనకూడదు. సో సెకండ్ ఇన్సిడెంట్ అండి, బ్యాక్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ అనేబుల్ టు ఫైండ్ లాడ్జింగ్ ఇన్ బరోడా. సో వెస్ట్ నుంచి అంటే ఈ అంబేద్కర్ గారు తన ఉద్యోగం నిమిత్తం విదేశాల నుండి వస్తారండి. సో అప్పుడు ఈ స్టోరీ ఇది. ఓకే, బాగా ముందరికి వెళ్ళిపోయినా. స్టోరీ ఇదిగోండి, బ్యాక్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ అనేబుల్ టు ఫైండ్ లాడ్జింగ్ ఇన్ బరోడా. సో కొద్దిగా చదువుతూ మీకు దీన్ని చెప్తా ఉంటాను. ఇంగ్లీష్లో అది అవసరం లేదనుకుంటున్నాను, బట్ ఎనీవే లెట్స్ స్టార్ట్, ఎందుకంటే ఎవ్రీ మినిట్ కౌంట్. In 1916 I returned to India. I had been sent to America by His Highness the Maharaja of Baroda for higher education. I studied at Columbia University in New York from 1913 to 1917. In 1917, I came to London and joined the postgraduate department of the School of Economics of the University of London. In 1918, I was obliged to return to India without completing my studies. Since I had been educated by the Baroda state, I was bound to serve the state. Note, the dates here appear to be a bit confused. Accordingly, on my arrival, I was straightaway went to Baroda. The reasons why I left Baroda service are quite irrelevant to my present purpose. I do not therefore wish to enter into them. I am only concerned with my social experiences in Baroda, and I will confine myself to describing them. My 5 years of staying in Europe and America had completely wiped out of my mind any consciousness that I was an untouchable, and that an untouchable wherever he went in India was a problem to himself and to others. But when I came out of the station, my mind was considerably disturbed by a question: where to go? Who will take me? I felt deeply agitated. Hindu hotels called Vishis. I knew there were. They would not take me. The only way of seeking accommodation therein by impersonation. But I was not prepared for it, because I could well anticipate the dire consequences which were sure to follow if my identity was discovered, as it was sure to be. సో ఇక్కడ అంబేద్కర్ గారు గురించి చెప్తున్నారండి. ఆయన న్యూయార్క్ నగరంలో కొలంబియా యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్ బరోడా మహారాజు గారి దయ వల్ల పూర్తి చేసుకోగలిగారు 1913 నుంచి 17 వరకు. అయితే 1917లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం చేస్తుండగా ఇక 1918లో తిరిగి రావాల్సి వచ్చింది. సో అయితే కారణాలు ఏంటంది అని చెప్పాలనుకోవడం లేదు అంబేద్కర్ గారు. కేవలం ఆయన తను సామాజిక పరంగా ఎదుర్కొన్న పరిస్థితులను మాత్రమే ఇక్కడ ఆయన చెప్పాలనుకుంటున్నారు. సో దానివల్ల ఓన్లీ తన సోషల్ ఆస్పెక్ట్లో మాత్రమే చెప్తున్నారు తప్ప తన పర్సనల్ విషయాలని ఇక్కడ చెప్పాలని అనుకోలేదండి ఆయన. సో అయితే ఆయన 5 సంవత్సరాల పాటు యూరోప్లోను అమెరికాలోను ఉన్నప్పుడు ఆయన ఒక అన్టచబుల్ అంటే అస్పృశ్యత గురైన వ్యక్తుల్లో ఒకడన్న విషయాన్ని మర్చిపోయారండి ఆయన. ఎందుకంటే అక్కడ ఆచారాలు లేవు, అటువంటి సంప్రదాయాలు, అటువంటి ఆలోచనలు లేవు. నువ్వు బాగా పని చేసుకుంటావు ఆ టైప్లో ఉంటుంది. అయితే ఎప్పుడైతే తను తిరిగి తన సొంత దేశం వచ్చారో అప్పుడు బరోడా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సంస్థానానికి వెళ్ళినప్పుడు ఆయనకి కొన్ని ప్రశ్నలు మెదిలాయి. అందులో మొదటిది ఏంటంటే, నేను ఎవరి దగ్గర ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, నన్ను ఎవరు తీసుకుంటారు. దగ్గరలో హిందూ హోటల్స్ ఉంటాయటండి, విషీస్ అని ఉంటాయట. అయితే అక్కడికి కనుక వెళితే ఖచ్చితంగా ఈయన అస్పృశ్యుడని తెలిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. సో ఆయనకి ఇష్టం లేదు. సో I had friends in Baroda who had come to America for study.
వుడ్ దే వెల్కమ్ మీ ఇఫ్ ఐ వంట్? ఐ కుడ్ నాట్ అష్యూర్ మై సెల్ఫ్. అయితే బరోడాలో నాతో పాటు చదువుకున్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ ఉన్నారని తెలుసు. అయితే వాళ్ళు నన్ను స్వీకరిస్తారా లేదా అని తెలియదు, ఆయనకే తెలియదు. దే మే ఫీల్ ఎంబారస్డ్ అట్ అడ్మిటింగ్ అన్ అన్టచబుల్ ఇన్ టు దేర్ హౌస్ హోల్డ్. వాళ్ళు బహుశా అంత ఉంటాము గొప్పగా ఫీల్ అవ్వరను బెటర్. ఎంబారస్డ్ అంటే ఇక్కడ బాగా చిన్నగా ఫీల్ అవుతారేమో. ఐ స్టూడ్ అండర్ ద రూఫ్ ఆఫ్ ద స్టేషన్ ఫర్ సమ్ టైమ్ థింకింగ్ వేర్ టు గో, వాట్ టు డూ. సో రైల్వే స్టేషన్ నుంచి దిగిన తర్వాత బహుశా ఆయన ఆలోచించుకుని ఉంటాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. ఇట్ దెన్ స్ట్రక్ మీ టు ఎంక్వైర్ ఇఫ్ దేర్ వాజ్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ద క్యాంప్. ఆల్ ది అదర్ ప్యాసింజర్స్ హ్యాడ్ by this time gone. I alone was left. Some hackney carriage drivers who had failed to pick up any passengers were watching and waiting for me. సో ఇక్కడ ఆయన ఆలోచించుకుంటూ క్యాంప్ ఏదన్నా ఎక్కడైనా క్యాంప్ ఉందా, క్యాంపులో ఉండడానికి ఉందేమో అని ఆలోచించుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ అందరు ప్రయాణికుల కోసం వెయిట్ అప్పుడులో జట్కా బండ్లు అన్నీ ఉంటాయి కదండి, క్యారేజ్లు ఉంటాయి కదా. అక్కడ అందరూ పోగా మిగిలిన ఈయనొకడు మిగిలారు. సో ఈయన గురించి వెయిట్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తారని. I called one of them and asked him if he knew if there was a hotel in the camp. He said that there was a Parsi inn and that they took paying guests. సో ఇక్కడ ఏమైందంటే ఆయన ఒక క్యారేజ్, అదే హ్యాక్నీని పిలిచాడు అనమాట. హ్యాక్నీ నడిపేవాడిని పిలిచాడు. క్యారేజ్ అంటే కొంచెం జట్కా బండి అయి ఉండొచ్చు, లేదా ఎద్దుల బండి అయ్యొచ్చు. పిలిచి అడిగాడు అనమాట, ఇక్కడ ఏమైనా దగ్గరలో ఏదైనా క్యాంప్ ఉందా, హోటల్ కానీ ఆ టైప్లో ఉంటుందంటే. పార్సీకులు ఉండే ఒక పూటగులతోటి ఉందండి, వాళ్ళు పేయింగ్ గెస్ట్లను తీసుకుంటారండి, డబ్బులు ఇచ్చి ఉండడానికి తీసుకుంటారండి. హియరింగ్ దట్ ఇట్ వాజ్ ఇన్ మెయింటైన్డ్ బై పార్సీస్, మై హార్ట్ వాజ్ గ్లాడెండ్. సో పార్సీకులు అనేటప్పటికి అతనికి కొంచెం అమ్మయ్య పార్సీలది ఒకటి ఉందన్నమాట అన్న విషయం అర్థమైంది. పార్సీస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ద జొరాస్ట్రియన్ రిలీజన్. పార్సీలు అనేవాళ్ళు జొరాస్ట్రియన్ అనే మతాన్ని ఫాలో అవుతారు. సో హిందూ మతం కదా అది. There was no fear of my being treated by them as an untouchable because their religion does not recognize untouchability. సో జొరాస్ట్రియన్ మతంలో ఉన్న వీరికి, వారి మతంలో ఈ అస్పృశ్యత అనే ఆచారం లేదు, వాళ్ళు అటువంటివి రికగ్నైజ్ చేయలేదు. అది ఆయన ఒపీనియన్ అప్పటికి. With a heart glad with hope and mind free from fear, I put my luggage in a hackney carriage and asked the driver to drive me to Parsi Inn in the camp. సో ఆ నడిపే అతన్ని ఏం చేశాడంటే ఆయన, సరే నన్ను అక్కడికి తీసుకెళ్ళమ్మా, పార్సీకులు ఉండే ఇన్నుకి, అంటే పార్సీకులు ఉండే హోటల్ అనుకోండి ప్రస్తుతానికి, ఆ హోటల్కి తీసుకెళ్ళమంటే ఆయన అక్కడ తీసుకెళ్ళమని ఆయన అడిగాడు. The inn was 2-storied building on the ground floor on which lived an old Parsi with his family. ఇన్ అనేది యాక్చువల్గా ఏంటంటే 2 ఫ్లోర్లు ఉండే హౌసు, అందులో ముసలి పార్సీకుడు ఉంటాడనమాట ఆయన ఫ్యామిలీతో. He was a caretaker and supplied food to the tourists who came there to stay. ఇక్కడ ఈయన ఏంటంటే ఆయన ఇల్లు నడుపుతూ ఉంటాడు, వాళ్ళకి ఫుడ్ అది సప్లై చేస్తూ ఉంటాడు వచ్చేవాళ్ళు వాళ్ళకి. The carriage arrived and the Parsi caretaker showed me upstairs. ఆ పార్సీ కేర్టేకర్ ఏం చేశాడంటే ఆయన ఒక అప్స్టేర్స్ అంటే పై గదిలో చూపించాడు అనమాట. I went up while the carriage driver brought up my luggage. ఆయన పైకి వెళ్ళిపోయాడు, క్యారేజ్ డ్రైవర్ అయినా లగేజ్ తీసుకొచ్చాడు. ఐ పేడ్ హిమ్ అండ్ హీ వెంట్ అవే. సో ఆయనకి పే చేయాల్సింది పే చేశాడు ఆయన. ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ఆఫ్టర్ ఆల్ ఐ హ్యాడ్ సాల్వ్డ్ మై ప్రాబ్లమ్ ఆఫ్ ఫైండింగ్ అ ప్లేస్ టు స్టే. ఐ వాజ్ undressing as I wanted to be at ease. In the meantime, the caretaker came with a book in his hand, seeing as he could well see from my half-undressed state that I had no sadra and kasti, the two things which prove that one is a Parsi, in sharp tone as he asked me who I was. సో ఇక్కడ ఏమైందంటే అంబేద్కర్ గారు ఆ రూమ్లోకి వచ్చాక ఇంకా రిలాక్స్ అవుదా అని చెప్పి ఆయన షర్ట్ తీసి ఉన్నాడనమాట. అదే టైంకి ముసలాయన వచ్చి చూస్తే సద్రా అని కస్తీ అని ఉంటాయట, అవి పార్సీకులు వేసుకుంటారు. అవి లేకపోయేసరికి ఈయన అడిగారనమాట, మీరెవరు అని.
Not knowing that inn was maintained by Parsi community for the use of Parsis only, I told him that I was a Hindu. సో ఇక్కడ ఏం చెప్పాడంటే అది పారసీకులకు మాత్రమే ఇచ్చే హోటల్ అన్న విషయం అంబేద్కర్ గారికి తెలియకపోయేసరికి ఆయన ఏమన్నాడంటే నేను ఒక హిందూని అని చెప్పాడట. హీ వాజ్ షాక్డ్ అండ్ టోల్డ్ మీ దట్ ఐ కుడ్ నాట్ స్టే ఇన్ ద ఇన్. సో పారసీకులది ఏమన్నారంటే ఆయన షాక్ అయ్యి మీరు అసలు ఇన్లో ఉండకూడదని చెప్పాడు అనమాట. ఐ వాజ్ థరోలీ షాక్డ్ బై హిజ్ ఆన్సర్ అండ్ ఐ వాజ్ కోల్డ్ ఆల్ ఓవర్. ఒక్కసారిగా అంబేద్కర్ గారికి కాసేపు చల్లబడిపోయింది వాళ్ళు. ఏంటంటే ఆయన అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు కాబట్టి. ద క్వశ్చన్ రిటర్న్డ్ అగైన్ వేర్ టు గో. సారీ, అప్పుడే కాదా, క్షమించండి. I was thoroughly shocked by his answer and I was cold all over. The question returned again, where to go. Composing myself, I told him that though a Hindu, I had no objection to staying here if I had no objection. సో అయితే ముందర కొంచెం కామ్ అయ్యి అని అడిగాడు, మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా ఇక్కడ ఉంటాను అనేసి రిక్వెస్టింగ్గా అడుగుతున్నాడు ఆయన. He replied, how can you? I have to maintain a register for all those who stay in the inn. నేను ఎలా ఉంచగలను, ముసలాయన నేను ఎలా ఉంచగలను, నేను రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా. ఐ సా హిస్ డిఫికల్టీ. అంబేద్కర్ గారికి ఆ ముసలాయన ప్రాబ్లం అర్థమైంది. ఐ సెడ్ ఐ కుడ్ అజ్యూమ్ అ పార్సీ నేమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంటరింగ్ ఇట్ ఇన్ ద రిజిస్టర్. సరే పని చేద్దాం, పార్సీ పేరే పెడదాం, సరేనా అన్న. వై డూ యూ అబ్జెక్ట్? ఇఫ్ యూ డు నాట్ అబ్జెక్ట్ యూ విల్ నాట్ లూజ్, యూ విల్ ఎర్న్ సంథింగ్ ఇఫ్ ఐ స్టే హియర్. అంబేద్కర్ అన్నారు, పార్సీ పేరు పెట్టేయండి, ఏమైంది, నేను ఉంటే మీకు ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అని. ఐ కుడ్ సీ దట్ హీ వాజ్ ఇంక్లైన్డ్ ఫేవరబుల్లీ. అతనికి కూడా కొంచెం ఫేవర్గా అనిపించింది. ఎవిడెంట్లీ హీ హ్యాడ్ నో టూరిస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ హీ డిడ్ నాట్ లైక్ టు ఫర్గో ది ఆపర్చునిటీ ఆఫ్ మేకింగ్ అ లిటిల్ మనీ. అయితే ఆ ఇన్కి పెద్దగా ఎవరు రావట్లేదు. సో అలాంటి టైంలో ఒకడు ఉంటే ఏంటి పోయేదన్న ఉద్దేశంలో ఉన్నాడనమాట ఆయన. హీ అగ్రీడ్ ఆన్ కండిషన్ దట్ ఐ పే హిమ్ ₹1.50 per day. సో ఇప్పుడు అంబేద్కర్ గారికి ఒక ప్రపోజల్ పెట్టాడు, ఏంటంటే కనీసం రోజుకు ₹1.50 పే చేయాలని, ఫర్ బోర్డ్ అండ్ లాడ్జింగ్ అండ్ ఎంటర్ మై సెల్ఫ్ యాజ్ అ పార్సీ ఇన్ హిజ్ రిజిస్టర్. సో రిజిస్టర్లో రోజుకు ₹1.50 చెల్లించాలి, మీరు పార్సీ అని చెప్పి రిజిస్టర్లో రాసుకోవాలని చెప్పి. హీ వెంట్ డౌన్ స్టేర్స్ అండ్ I had a sigh of relief. The problem was solved and I felt very happy. But alas, I did not then know how short was to be this happiness. But therefore I describe the tragic end of my stay in this inn. I must describe how I passed my time during the short period I lived therein. సో ఇప్పుడు ఏమైందంటే అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అయింది అని చెప్పి అంబేద్కర్ అనుకున్నారు, కానీ అది ఎక్కువ కాలం లేదని నేనే చెప్తున్నారు. అయితే తను ఎలా గడిపాను అన్నది మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. The inn was on the first floor, had a small bedroom and adjoining it was a small bathroom with a water tap in it. The rest was one big hall. At the time of my stay, the big hall was filled up with all sorts of rubbish, planks, benches, broken chairs, etc. In the midst of these surroundings I lived, a single solitary individual. The caretaker came up in the morning with a cup of tea. He came again at about 9:30 a.m. with my breakfast or morning meal. A third time he came up at about 8:30 in the evening with my dinner. The caretaker came up only when he could not avoid it, and on these occasions he never stayed to talk to me, and the day I was spent somehow. సో ఇక్కడ ఆయనకి ఇచ్చిన రూమ్ పరిస్థితి ఎలాగుందంటే, హాల్ ఉంది, ఒక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ టైపులో ఉందనుకుంటా. హాల్లో అన్నీ ఇరిగిపోయిన కుర్చీలు ఆ టైపులో ఉన్నాయి. ఆయన బెడ్రూమ్లో పడుకుంటున్నాడు. ఒక రకంగా కొంచెం ఆయన చెల్లించేదానికి ఆయన ఉంటున్న రూమ్ అసలు సంబంధమే లేదు. దీనికి తోడు ముసలాయన కూడా పెద్దగా వచ్చి మాట్లాడడం, ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అన్న టైప్లో ఉంటాడు. So I was appointed as a probationer in the Accountant General's office by the Maharaja of Baroda. బరోడా సంస్థానంలో ఆయన్ని అకౌంటెంట్గా, ప్రొబేషనరీ అంటే అకౌంటెంట్ జనరల్గా ప్రొబేషనరీగా ఉంచారనమాట. అంటే
ప్రస్తుతానికి అన్నట్టుగా. I used to leave the inn about 10 a.m. for the office and return late at about 8 in the evening, contriving to while away outside the inn as much as time in the company of friends as I could. సో అంబేద్కర్ గారు ఏం చేసేవారంటే ఉదయం 10ంటికి వెళ్ళి రాత్రి 8 తర్వాతే ఇంటికి వచ్చేవారు. సో ఫ్రెండ్స్తో గడిపే ప్రయత్నం ఎక్కువ చేసేవారు. సో అది ఎందుకు అన్నది కూడా చెప్తాను, మనకు అర్థమై ఉంటుంది చాలామందికి. The idea of returning to the inn to spend the night therein was most terrifying to me, and I used to return to the inn only because I had no other place under the sky to go for rest. In this big hall on the first floor of the inn, there was no fellow human being to talk to. I was quite alone. The whole hall was enveloped in a complete darkness. There were no electric lights nor even oil lamps to relieve the darkness. The caretaker used to bring up for my use a small hurricane lamp. Its light could not extend beyond a few inches. ఇక్కడ ఆయన అకౌంటెంట్ జనరల్గా పనిచేస్తున్నాడమే కాదు, ఆయన తీసిన ఇల్లులోకి ఆయన వెళ్ళినా ఎలా ఉండేదంటే పరిస్థితి మొత్తం రాత్రి అయితే చీకటిగా ఉండేది. ఆయన చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. ఎలక్ట్రికల్ ల్యాంపులు లేవు, ఆయిల్ ల్యాంపులు లేవు. ఓ హరికేన్ ల్యాంప్ ఒకటి మాత్రం ఈ కేర్ టేకర్ ఇచ్చాడు ఆయనకి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. I felt that I was in a dungeon and I longed for the company of some human being to talk to, but there was no one. In the absence of the company of human beings, I sought the company of books and read. Absorbed in reading, I forgot my lonely condition, but the chirping and flying about of the bats which had made the hall their home often distracted my mind and sent cold shivers through me, reminding me of what I was endeavoring to forget, that I was in a strange place under strange conditions. సో ఒక రకంగా ఆయన ఏదో పెద్ద గోలో ఉన్నారన్న ఫీలింగ్ అంబేద్కర్ గారికి కలిగిందండి. అసలు ఏ మనుషులు లేరు, ఇంకా ఆయన పుస్తకాల మీద పడ్డాడు. అయితే ఇంత పుస్తకాల మీద తను ధ్యాస పెట్టిన చివరికి జరిగింది ఏంటంటే, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, చివరికి కాదు ఇంకా జరుగుతుంది ఏంటంటే, అక్కడ గబ్బిలాలు ఏం తిరుగుతున్నాయి. దానివల్ల ఇంకా భయం పుట్టుకొచ్చింది. ఆయన ఏదైతే మర్చిపోవాలనుకుంటున్నాడో తిరిగి మళ్ళీ పదే గుర్తు వస్తున్నాయి అన్నమాట. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో, ఎంత విచిత్రమైన పరిస్థితుల్లో, ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాడన్న విషయం. Many a time I must have been angry, but I subdued my grief and my anger through the feeling that though it was a dungeon, it was a shelter, and that some shelter was better than no shelter. So heart-rending was my condition that when my sister's son came from Bombay bringing my remaining luggage, which I had left behind, and when he saw my state, he began to cry so loudly that I had to send him back immediately. In this state, I lived in the Parsi Inn, impersonating a Parsi. సో ఇక్కడ ఆయన జరిగిన మరో ప్రాబ్లం, తనను చూడడానికి తన మేనల్లుడు మరి వచ్చాడనమాట లగేజ్ తీసుకుని. వస్తే ఆయన పరిస్థితి చూసి ఆయన మేనల్లుడే బాధపడిపోయాడు, ఏడుపు వచ్చేసింది ఆయనకి. ఇంకా అతను బాధ చూడలేక ఇంకా అతను తిరిగి పంపించేశాడు పాపం ఆయన. ఒక పార్సీ వ్యక్తిగా అంబేద్కర్ గారు ఒక పార్సీ హోటల్లో చేసిన పరిస్థితి అంటే అవుట్ సైడ్ ఆఫ్ కాస్టిజం, మన దేశంలో మతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత ఇంకా చాలా తెలుస్తాయి మీకు. I knew that I could not long continue this impersonation, as I would be discovered someday. I was therefore trying to get a state bungalow to stay in, but the Prime Minister did not look upon my request with same urgency as I did. My petition went from officer to officer, and before I got the final reply, the day of my doom arrived. సో అయితే అంబేద్కర్ గారు ఇంట్లో ఉండడం ఇప్పటికీ శ్రేయస్కరం కాదని ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఏంటంటే ఎందుకైనా మంచిదని స్టేట్గా బంగ్లా ఒకటి అడగడానికి ట్రై చేశారు ఆయన. అయితే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే అంటే ఆ సంస్థానానికి సంబంధించిన మంత్రి గారు ఉంటారో ఆయన మాత్రం ఈ అప్పీల్ని అసలు పట్టించుకునేవాడే కదా సరిగ్గా. ఈయన పట్టించుకున్నా లేకపోయినా ఆయనకి జరగాల్సిన నష్టం అయితే త్వరగానే వచ్చేసింది.
It was the 11th day of my stay in the inn. I had taken my morning meal and had dressed up and was about to step out of my room to go to the office. As I was picking up some books which I had borrowed overnight for returning them to the library, I heard the footsteps of a considerable number of people coming up the staircase. I thought they were tourists who had come to stay and was therefore looking out to see who these friends were. Instantly, I saw a dozen angry looking, tall, sturdy Parsis, each armed with a stick, coming towards my room. I realized that they were not fellow tourists and they gave a proof of it immediately. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆయన ఇంకా 11వ రోజున ఆయన నీట్గా భోజనం అది అదే మార్నింగ్ చేయాల్సిన భోజనం చేసి డ్రెస్అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోదాన్ని రెడీ అవుతున్నాడు ఆయన. సాయంత్రం తెచ్చుకున్న బుక్స్ కొన్ని ఉంటే ఆ బుక్స్ని పట్టుకుని వెళదాం అనుకున్నాడు. ఈయన వెళదాం అనుకునేటప్పటికి కింద నుంచి శబ్దాలు వస్తున్నాయి. చాలా ఎక్కువ మంది మెట్లు ఎక్కుతున్నట్టు. ఆ మెట్లు ఎక్కుతున్న శబ్దాలు వస్తే ఎవరబ్బాయి టూరిస్టులు వచ్చారని బయటకు చూస్తే కొంతమంది కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు కొంతమంది పార్సీకులు. అది చూసి ఆయనకి గుండె ఎదిరిపోయింది. దానికి అర్థమైంది పరిస్థితి ఏంటి, ఎందుకు వస్తున్నారు అన్నది. They lined up in front of my room and fired a volley of questions. Who are you? Why did you come here? How dare you take a Parsi name? You scoundrel! You have polluted the Parsi inn. I stood silent. I could give no answer. I could not persist the impersonation. It was in fact a fraud. And the fraud was discovered, and I am sure if I had persisted in the game I was playing, I would have been assaulted by the mob of angry and fanatic Parsis and probably doomed to death. My meekness and my silence averted this doom. One of them asked when I thought of vacating. సో ఇక్కడ ఆయన ఈ పార్సీలు యాంగ్రీగా ఈ కోపంతో వచ్చిన పార్సీలు ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎంత ధైర్యం ఉంటే పార్సీ నేను పెట్టుకుంటావు, మా పార్సీని మైలుబరిచేసావు. సో స్కౌండర్లు అంటే తిట్టారు, యాదవ అని వాళ్ళు తిట్టారు. ఇంకా మనకు అర్థమై ఉంటుంది. సో ఆయన పార్సీ పేరు పెట్టుకోవడం తప్పే, కానీ ఆయన పరిస్థితులు వేరు. సో ఒక మోసం జరిగింది, ఆయన ఒక మోసగాడి కింద ఉండిపోయాడు అక్కడ. పాపం ఆయన మాట్లాడలేకపోతున్నాడు. సో అంతట్లోగా ఒక అతను ఏమన్నాడంటే, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు బయటకు అన్నట్టు మాట్లాడాడు అనమాట. At that time my shelter I prized more than my life. The threat implied in this question was grave one. I therefore broke my silence and implored them to let me stay for a week at least, thinking that my application to the minister for a bungalow would be decided upon favorably in the meantime. But the Parsis were in no mood to listen. They issued an ultimatum. They must not find me in the inn in the evening. I must pack off. They held out dire consequences and left. I was bewildered. My heart sank within me. I cursed all and wept bitterly. After all, I was deprived of my precious possession, namely my shelter. It was no better than a prisoner's cell, but to me it was a very precious. ఇక్కడ ఆయన పరిస్థితిని చెప్తున్నాడు. ఆయన మనకైనా ఆ గది ఏం బాగోపోయినా, ఒక జైల్లో ఉండే ఖైదీగా ఉండేంత గదిలాగా ఉన్నా కూడా ఏమీ లేని టైంలో ఆ ఒక్క ఆసరా తనకి ఆధారంగా ఉండేది. ఎప్పుడైతే ఆ పార్సీ అతను ఎప్పుడు వెళ్ళిపోతావు అని అడగడమే ఆయన చాలా బాధ పెట్టింది. వాళ్ళు చివరగా ఈరోజు సాయంత్రం కల్లా ఖాళీ చేసేయాలని ఆయనకి అల్టిమేటం ఇచ్చారు. ఆయన ప్లీడ్ చేస్తూ ఉన్నారని అంబేద్కర్ గారు ఏంటంటే, కనీసం ఒక వారం ఉన్న అంతట్లోగా నాకు బంగ్లా రావచ్చు అని. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. అంబేద్కర్ గారు చాలా బాధపడ్డారు. After the Parsis were gone, I sat for some time engaged in thinking to find a way out. I had hopes that I would soon get a state bungalow and my troubles would be over. My problem was therefore a temporary problem, and I thought that going to friends would be a good solution. I had no friends among the untouchables of Baroda state, but I had friends among the other classes. One was a Hindu and other was an Indian Christian. I first went to my Hindu friend to told him what had befallen me. He was a noble soul and a great personal friend of mine. He was sad and also indignant. He, however, let fall one observation. He said, "If you come to my home, my servants will go.
I took the hint. I did not press him to accommodate me. ఇక్కడ మనకి ఈ స్టోరీ అంతా అయ్యాక ఈ కాస్టిజం అనేది మతాలను దాటి ఎంత భయంకరమైన ప్రభావం చూపించిందో అన్నది మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారో ఆయన ఆలోచించుకున్నారో స్నేహితులు ఎవరన్నా ఉంటారేమోనని. ఆయనకి సేమ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు, వేరే వేరే క్యాస్ట్లో ఉన్న వాళ్ళు తెలుసు. సో వాళ్ళలో ఒక హిందూ ఫ్రెండ్, ఒక ఇండియన్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటే మొదట హిందూ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. సో వెళ్ళి ఆయనకున్న పరిస్థితి చెబితే హిందూ ఫ్రెండ్ శుతిమెత్తగా ఒకటేమాట అన్నాడు, నేను కనుక నిన్ను ఇంట్లో చేర్చుకుంటే నా పని వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఆయనకు అర్థమైంది ఆ ఉద్దేశం ఏంటంది. I did not like to go to the Indian Christian friend. Once he had invited me to go to stay with him, but I had declined, preferring to stay in the Parsi inn. My reason was that his habits were not congenial to me. To go now would be an invite a rebuff. So I went to my office, but I could not really give up this chance of finding a shelter. On consulting a friend, I decided to go to him, to the Indian Christian friend, and ask him if he would accommodate me. When I put the question, his reply was that his wife was coming to Baroda the next day and that he would have to consult her. సో ఇక్కడ ఇప్పుడు ఇండియన్ క్రిస్టియన్ ఫ్రెండ్ వంత వచ్చిందండి. సో ఇండియన్ క్రిస్టియన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆయన ముందర పార్సీన్లో ఉన్నాను కదా, అవసరం లేదు లేరా అనేసి అన్నాడు. కానీ ఇప్పుడు అవసరం పడింది. సో కొద్దిగా ఒక స్నేహితుడితో చర్చించి మొత్తానికి వెళ్ళి మాట్లాడడానికి వెళితే, నేను ఒకసారి నా భార్యతో మాట్లాడాలరా అని అన్నాడు ఇండియన్ క్రిస్టియన్ ఫ్రెండ్ అన్నాడు. కానీ ఒకసారి తెలుసుకుందరు కానీ ఇండియన్ క్రిస్టియన్ ఫ్రెండ్ గురించి. ఐ లెర్న్ సబ్సిక్వెంట్లీ దట్ ఇట్ వాజ్ అ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్. ఆయన చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చాడంటే కొంచెం కర్రకుండా పాము సాగకుండా ఇచ్చిన ఆన్సర్ అది. ఎందుకంటే హీ అండ్ హిస్ వైఫ్ కేమ్ ఒరిజినల్లీ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ విచ్ ఈజ్ అ బ్రాహ్మిన్ బై క్యాస్ట్. ఈ ఇండియన్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఆయన భార్య యాక్చువల్గా బ్రాహ్మణుడికి చెందిన క్యాస్ట్ నుంచి వచ్చారు. ఓకేనండి, వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారారు కానీ ఆ జాడ్యం పోలేదన్న విషయం అక్కడ అర్థమవుతుంది. And although on conversion to the Christianity, the husband had become a liberal in thought, the wife had remained orthodox in her ways and would not have consented to harbor an untouchable in her house. అయితే ఇక్కడ హస్బెండ్ లిబరల్ థాట్స్ ఉన్నప్పటికీ వైఫ్కి మాత్రం ఆ థాట్స్ లేవు. కొంచెం పాతకాలం పద్ధతులనే ఆవిడ ఆచరించేది. అందువల్ల అంబేద్కర్ అస్పృశ్యత ఈ అస్పృశ్యులు అన్నాను కూడా బాధగా ఉంది. బట్ ఏంటంటే ఇలా అన్టచబుల్స్గా ఉన్న జాతిలో ఉన్న అంబేద్కర్ గారిని తన ఇంట్లోకి ఆహ్వానించడానికి ఆవిడ ఒప్పుకోదన్న విషయం ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు. The last ray of hope thus flickered away. It was 4 p.m. when I left the house of my Indian Christian friend. Where to go was one supreme question before me. I must begin and had no friend to go to. The only alternative left was to return to Bombay. సో ఇంకా అంబేద్కర్ గారి మధ్యలో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయి. ఎందుకంటే అటు హిందూ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా ఇల్లు దొరకలేదు, పార్సీని పోయింది. ఇండియన్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన అక్కడికి వెళ్తే అక్కడ అదే పరిస్థితి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఇంకా మిగిలిందల్లా ఏంటంటే ఇక బాంబే తిరిగి వెళ్ళిపోవాలి అన్నది ఆయన ఆలోచనలో ఉందండి. The train to Bombay left Baroda at 9 p.m. There were 5 hours to be spent. Where to spend them? Should I go to the inn or should I go to my friend? I could not muster up sufficient courage to go back to the inn. I feared the Parsis might come and attack me. I did not like to go away to my friend. Though my condition was pitiable, I did not like to be pitied. I decided to spend the 5 hours in the public garden which is called Kamati Bagh on the border of the city and the camp. I sat there partly with the vacant mind, partly with sorrow at a thought of what had happened to me, and thought of my father and mother as children do when they are in a forlorn condition. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైము అంబేద్కర్ గారు ఉండడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు.
బొంబాయి వెళ్ళాలనే ట్రైను 9ంటికి బయలుదేరుతుంది. ఆయన చేతిలో ఇంకా 5 గంటల సమయం ఉంది. ఎక్కడ కలపడాలో తెలియదు. కామతీ బాగ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఆయన ప్రస్తుతానికి ఆయన అలా వెయిట్ చేస్తున్నాడు. సో ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆయనకి ఇష్టం లేదు అలాంటి పరిస్థితుల్లో ఉండడం, కానీ తప్పలేదు, ఉండాల్సి వస్తుంది. ఇంకా ఆయన తన పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాడు. ఆయన తల్లిదండ్రులు ఎలా ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని. At 8 p.m., I came out of the garden took a carriage to the inn, brought down my luggage, and caretaker came out, but neither he nor I could utter a word to each other. He felt that he was in some very responsible for bringing me into trouble. I paid him his bill, he received it in silence, and I took his leave in silence. అయితే మొత్తం ధైర్యం తెచ్చుకుని ఆ పార్సీకి వెళ్ళి ఆయన లగేజ్ తెచ్చేసుకున్నాడు. కాకపోతే ఆ కేర్ టేకర్ కానీ అంబేద్కర్ గారికి ఏం మాట్లాడుకోలేదు. ఎక్కడో కొంచెం ఆ కేర్ టేకర్ ఏంటంటే అనవసరంగా తన వల్ల ఇబ్బంది కలిగింది అంబేద్కర్ గారికి అన్న ఫీలింగ్ ఆయనకు ఉంది. I had gone to Baroda with high hopes and I have given up many offers. It was war time. Many places in the Indian educational service were vacant. I knew very influential people in London, but I did not seek any of them. I felt that my duty was to offer my services first to the Maharaja of Baroda, who had financed my education. And here I was driven to leave Baroda and return to Bombay after a stay of only 11 days. సో అంబేద్కర్ గారు చదువుకున్న చదువుకి నిజంగా ఆయన ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని, ఆయనకున్న తెలిసిన వాళ్ళు ఉపయోగించుకొని జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటే ఆయన మంచి ప్లేస్లో ఉండడండి ఆయన. కానీ బరోడా మహారాజు ఆయనకి చదువు చెప్పడానికి, తను చదువుకోవడానికి కారణమైన బరోడా మహారాజు గారికి పనిచేయాలి కాబట్టి ఆ ఉద్దేశం మీద కృతజ్ఞతతోటి ఆయన బరోడా మహారాజు సంస్థానికి వచ్చి పనిచేయడానికి వచ్చినప్పటికీ 11 రోజులుగా ఆయన తెలగ పంపించాలని తిరిగి పంపించేశారు. దిస్ సీన్ of a dozen Parsis armed with sticks lined up before me in a menacing mode, and myself standing before them with a terrified look, imploring for mercy, is a scene which so long a period as 18 years has not succeeded in causing to fade away. And I can even now vividly recall it, and I never recall it without tears in my eyes. It was then for the first time that I learned that a person who is an untouchable to a Hindu is also an untouchable to a Parsi. సో ఇక్కడ అప్పట్లో ఏంటంటే పార్సీలు కూడా ఎక్కువ ఉండేవారు మన దేశంలో. సో ఇక్కడ అంబేద్కర్ గారు ఈ సంఘటన అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన గుర్తుంచుకుంటారు. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా ఆయన బాధపడే సంఘటనలు ఇదొక సంఘటన అటండి. అయితే ఇక్కడ ఆయన మొట్టమొదటిగా తెలుసుకుంది ఏంటంటే హిందూ మతమే కాదు, మిగతా చిన్న చిన్న మతాలుగా ఉన్న పార్సీ మతంలో కూడా, అసలు హిందూ మత ఆచారాలకి సంబంధించిన పార్సీ మతంలో కూడా ఈ అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేస్తున్నారన్న నిజాన్ని అయితే ఆయన తెలుసుకున్నాడు ఆయన. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో ఈ కుల వివక్షతని కేవలం హిందువులు మాత్రమే ఆచరించేవారు కాదు. మెజారిటీ ప్రజలు హిందువులు అవడం వల్ల ఆ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మిగతా చిన్న మతాలపైన కూడా ఉంది. ఆఖరి క్రిస్టియానిటీలో కూడా ఇండియన్ క్రిస్టియన్ పరిస్థితి ఏంటంటే వాళ్ళ వైఫ్ బ్రాహ్మణ్ అవడం, ఈయన బ్రాహ్మణ్ అవడం వల్ల ఆ ఆలోచనలు, ఈ అస్పృశ్యత అనే దురాచారాన్ని మనం చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని వాళ్ళు తీసుకోలేకపోయారు. సో ఇక్కడ ఎంత బలంగా ఈ అస్పృశ్యత అనే ఆచారాన్ని ఈ అప్పటి హిందూ సమాజంలో బలంగా నాటుకుంది, అది మిగతా మతాలకి ఎంత భయంకరంగా వ్యాపించింది అని చెప్పడానికి ఈ అంబేద్కర్ గారి ఈ అనుభవం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సో ఎవరైతే రిజర్వేషన్లో అనుభవిస్తున్నారో గుర్తుంచుకోండి, మీ పూర్వీకులు. అంబేద్కర్ గారు చదువుకున్నాడు, ఆయన అతి కష్టం మీద చదువుకుని ఉన్నత విద్య నేర్చుకుని ఉన్నా ఆయన పరిస్థితి అలాగ ఉంది. సో ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మన ఊహలకు వదిలేయచ్చు. చదువుకుని నిజంగా సంపాదించుకోవాలనుకుంటే ఆయనకు వచ్చిన ఆదాయంతో సరిపోదు. అంతటి ప్రజ్ఞాశాలి ఉండి అంతటి మంచి విద్యను అభ్యసించినా కూడా చివరికి ఒక హోటల్లో ఉండడానికి కూడా
లేని పరిస్థితి అంబేద్కర్ గారు అనుభవించారు. ఈ విషయాలు ఏవి మన దేశంలో పిల్లలకి తెలియవు. దురదృష్టం ఏంటంటే రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళలో చాలామందికి ఎటువంటి పరిస్థితుల్లో మనకు రిజర్వేషన్లు వస్తున్నాయన్న విషయం ఇప్పటికీ తెలియదు. కానీ రిజర్వేషన్లు ఏదో కొంతమంది వెర్రిబాగులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రిజర్వేషన్లు ఏదో పేదరిక నిర్మూలన పథకం కింద ఫీల్ అవుతున్నారు. కానీ నిజానికి ఆ రిజర్వేషన్ల వెనక ఎలాంటి వ్యధలు దాగున్నాయో చెప్పడానికి ఈ వెయిటింగ్ ఫర్ ఎ వీసా అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది అంబేద్కర్ లాంటి మహానుభావుడికే జరిగిన పరిస్థితి ఇది ఆ సమాజంలో. అందులోనూ అంత ఉన్నతమైన విద్యను అభ్యసించిన తర్వాత పరిస్థితి ఇది. మామూలుగా అయితే ఉన్నత విద్య చదివిన తర్వాత ఖచ్చితంగా కొంత మారుతుంది, ఆ టైర్ మారుతుంది, అన్నీ మారుతాయి. ఆయన ఒక్క కులం వల్ల ఈయన ఎంత చదివినా బూడిదలో పోసిన పన్నీరైంది. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అనుకోకండి. ఇప్పటికి కూడా చాలా చోట్ల మీరు ఇంటికి అద్దెకి వెళ్తే మీరు ఏమిట్లో అని అడిగి దరిద్రమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు అన్ని ఊరిలో కనబడతారు. ఆ దరిద్రమైన ఆలోచన ఇప్పటికీ ఉంది. ఆ ఆలోచన మూలం ఈ కులతత్వమే. ఇది మతం నుంచే పుట్టిన ఆ మతాన్ని మించిన దరిద్రమైన దురాచారం. దురదృష్టం ఏంటంటే ఆ ఆచారానికి అన్నిటికీ వెనకాల నుండి మనకి పెట్రోల్ పోసేది మాత్రం మతం నుంచి వచ్చిన కొన్ని ఛాందస భావాలే. అవి తెలియక మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంతా కుల వివక్షత అనేది ఏమీ లేదనుకుంటున్నారు. ఉంది కాబట్టే మెజారిటీ ప్రజలు ఈ రిజర్వేషన్స్లో ఉన్నోళ్ళే వాళ్ళు ఒకటంటే ఒకటి పడకుండా చేసి వీళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్నారన్న విషయం తెలిసి కూడా వాళ్ళకే ఓటేసిన చిత్రమైన మెంటల్ మైండ్ సెట్లో ఉన్న మన జనాల్ని, మన నిస్సహాయతని చూసి మనమే బాధపడాలి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ థర్డ్ ఇన్సిడెంట్ ఆఫ్ అంబేద్కర్ గారి గురించి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ బుక్ అని చెప్పొచ్చు. అంబేద్కర్ గారి స్వయంగా ఆయన అనుభవాలు చెప్పడం అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఎవరైతే ఈ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అట్టి పరిస్థితులు ఎలాగున్నాయి అన్నదే ఖచ్చితంగా ఇది చాలా క్లియర్గా చెప్తుంది, మన దురదృష్టకరమైన పరిస్థితులు అవన్నీ. సో ఇప్పటికైనా అంబేద్కర్ గారి గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ అని అనిపిస్తుంది. పుస్తకాల్లో ఉన్నదంతా మనం పూర్తిగా అదే పట్టుకుని కూర్చుంటే కుదరదు. సమ్టైమ్స్ దానికి మించి మనం చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిస్టరీ ఇస్ రిటన్ బై విక్టర్స్. విజేతల చేతుల్లోనే చరిత్ర రాయబడుతుంది. కాబట్టి రాసిన చరిత్రలో నిజాలను అబద్ధాలను మనం పూర్తిగా బేరీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో స్వతంత్రోద్యమం ఎంత ఇంపార్టెంటో ఈ అస్పృశ్యత ఆచారం పేరుతో మెజారిటీ ప్రజల్ని కొంతమంది ప్రజలు వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అణచివేతకు గురి చేశారు. ఆ అణచివేత గురించి కూడా తెలియాలి. ఎప్పుడైతే ఆ అణచివేత గురించి తెలియదో వీళ్ళ స్వాతంత్రం మాటున దాచిన ఈ డార్క్ సైడ్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ తెలియకపోతే భవిష్యత్తులో ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సమాజం యొక్క విశృంఖలత్వానికి ఖచ్చితంగా మళ్ళీ మనం బలైపోతాం. రిజర్వేషన్లు అనుభవించే ప్రతి వాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్న ప్రతి వాడు తెలుసుకోవాల్సిందే ఈ చరిత్రని. తెలుసుకోకపోతే ఆ దరిద్రపు ఆలోచనలు ఉన్నవాళ్ళే మళ్ళీ మన మీద పగబట్టి విషం కక్కే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.